హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నమ్రత రాయ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇవాళ మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా గ్రేవీ ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ముందైతే ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. చికెన్ వాష్ చేసి తీసుకున్నాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అయితే వేసి మొత్తం అది మసాలా అంతా అయితే చికెన్కి పట్టేలా అయితే మంచిగా కలుపుకోండి. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ ముందే కలిపేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టారంటే మసాలా అంతా దానికి పట్టి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాక అయితే పై మసాలా కోసం అయితే మనం ఇక్కడ మసాలా దినుసులన్నీ అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, కొంచెం జీడిపప్పు ఒక 4, అలానే ఒక చిన్న సైజ్ టమాటా అయితే వేసి మంచిగా మగ్గించుకొని ఇదైతే పేస్ట్ మిక్సీలో పట్టుకోవాలి. ఇంకా ఇదైతే మిక్సీలో పట్టుకునేటప్పుడు ఒక 1 స్పూన్ కర్డ్ కూడా అయితే వేసుకోండి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ అయితే మంచిగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మొత్తం దాంట్లో వేసి మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వండి చికెన్ని. మనం ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అండ్ గ్రేవీ కోసం మంచిగా ఆనియన్స్ అది మిక్సీ పట్టి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా ఎలాంటి వాటర్ వేయకుండానే మంచిగా చికెన్లో నుంచి అయితే వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ అంతా మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఇలా గ్రేవీ వచ్చి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇంకా అప్పుడు మనకి చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇంకా ఆ తర్వాత అయితే మనం ముందుగా మసాలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ మసాలా అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవడమే. ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం చికెన్ గ్రేవీని అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.